నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ సంపత్ కుమార్. జెన్జీ ఆశయాలకు అనుగుణంగా యువత చట్టసభల్లో అడుగు పెట్టడానికి వీలుగా శాసనసభ, లోక్సభకు పోటీ చేసే కనీస వయో పరిమితిని 25 ఏళ్ల నుంచి 21కి తగ్గించాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం రాత్రి ఆయన హైదరాబాద్ పీపుల్స్ ప్లాజా నుంచి నెక్లెస్ రోడ్డు వరకు నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో ఆయన పాల్గొని చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. అదేవిధంగా తాము కేంద్రంలో అధికారంలోకి వస్తే జెన్జీకి విద్యాశాఖ బాధ్యతలు కట్టబెడతామని కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలోనే సీఎం వ్యాఖ్యలకు ఎంపీ రఘునందన్ రావు తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ భవిష్యత్తులో జరగని, సాధ్యం కాని వాటిపై సీఎం మాట్లాడుతున్నారని సెటైర్లు వేశారు. 56 ఏళ్ల రాహుల్ గాంధీకి ప్రధాని పదవి కనుచూపు మేరలో కూడా లేదని కామెంట్ చేశారు. జెన్జీకి రేవంత్ రెడ్డి అంత ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటే తన పార్టీలో ఓ యువ ఎమ్మెల్యేకు విద్యాశాఖను ఇవ్వాలని అన్నారు. చేతనైతే జేహెచ్ఎంసీకి జెన్జీ మేయర్ను చేయండి అంటూ సవాల్ విసిరారు. రాజ్యాంగ నిర్మాతలు నిర్ణయించి వయోపరిమితిపై చర్చించాల్సి వస్తే తప్పకుండా పార్లమెంట్ సరైన వేదిక అని రఘునందన్ రావు అన్నారు. నిజామాబాద్, మహబూబ్ నగర్లో విద్యాశాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డికి కనీసం 10వ తరగతి పరీక్ష నిర్వహించడం చేత కాలేదని రఘునందన్ రావు ఫైర్ అయ్యారు. అలాంటిది నేడు ట్యాంక్ బండ్ మీదకు వచ్చి ఉపన్యాసాలు ఇచ్చుడు, క్యాండిల్ ర్యాలీ అని పార్టీ కార్యక్రమాలు నిర్వహించుడు హాస్యాస్పదమని అన్నారు. నీట్ పరీక్షలో తప్పు జరిగిందని గ్రహించామని, అందుకు రీ ఎగ్జామ్ కూడా నిర్వహించి దిద్దుబాటు చర్యలు చేపట్టి యువత ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకెళ్లామని రఘునందన్ రావు తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.